బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే సమస్త గురుమండలానికి, మా కన్న తల్లిదండ్రులకి, అలాగే తోడబుట్టిన వాళ్ళకి, చుట్టుపక్కల వాళ్ళకి, ఫ్రెండ్స్కి, అందరికీ కూడా ఆత్మ బంధువులకి, జూమ్ సెక్షన్లో పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ కూడా రంగనాథ్ మాస్టర్ గారు, మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైన రంగనాథ్ మాస్టర్ గారికి, అలాగే లలిత మేడం గారికి, అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, అదే కొత్త వాళ్ళకి ఒక విషయం ఏంటంటేనండి, అది ఫస్ట్ మనకి ఎలాగ అప్రోచ్ అవ్వాలి ఏంటి అనేది మనకి లింకు పంపిస్తున్నారు కదండి. ఆ లింక్ ద్వారా మనం జాయిన్ అవుతే ఈ 365 డేస్ కూడా అన్ని విషయాలు మనం ఆ, చక్కగా ఆరోగ్యానికి సంబంధించి అన్ని విషయాలు, తర్వాత ధ్యానానికి సంబంధించినవి, గ్రూప్ మెడిటేషన్, ఇవన్నీ కూడా వారం అంతా ఉంటాయి కాబట్టి ఎవరు మిస్ కాకుండా పాల్గొనాలని ఆశిస్తున్నానండి. అయితే ఈ టెలిపతి అనేది ఎందుకు తీసుకున్నాను అంటే, ఆధ్యాత్మిక శాస్త్రము ఎంతో ఉంది. ఈ వరల్డ్ వైడ్ ఎంతో మంది సైంటిస్టులు కూడా ఇది ప్రూవ్ చేయబడింది. కాబట్టి ఆధ్యాత్మిక శాస్త్రం తెలుసుకోవాలి అంటే ఎంతో సాధన అవసరం. ఫస్ట్ అసలు మన శరీర ధర్మం గురించి తెలుసుకోవాల్సిన విషయం ఉందండి. ఎలా అంటే మనం టైర్డ్ అయిపోతాం, అలసిపోతూ ఉంటాం. అలసిపోయినప్పుడు ఏం చేస్తామంటే ఆ, అలాగేదో కాసేపు రిలాక్స్ అవ్వాలని, కాసేపు పాటలు విందామని, లేకపోతే ఇంకొకటి ఏదో చేద్దామని, అలా ఏదో ఒక దాంట్లో ఎంగేజ్ అవుతూ చేస్తూ ఉంటాం. యాక్చువల్గా అలా కాకుండా మన శరీర ధర్మం ప్రకారం ఫస్ట్ మన ప్రతి శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని కూడా ముందు రిలాక్స్ చేసుకుంటే అప్పుడు మనకి శక్తిని ఇస్తుంది ఫస్ట్. అంటే ఎలా చేసుకుంటారు అంటే కామ్గా, సారు ఎన్ని చెప్పినా, ఎన్ని అట్రాక్షన్స్ ఉన్నా, ఎన్ని లా అట్రాక్షన్ ఉన్నా, ఎన్ని చక్రాస్ యాక్టివేట్ అవుతాయి, అసలు వీటన్నిటికంటే ముందు ఫస్ట్ అసలు ఆనాపానసతి అనేది ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఆ వేళ్లలో వేళ్ళు కలుపుకొని ప్రశాంతంగా ఏమీ చేయకపోవడమే ధ్యానం. అసలు ఏదో ఆలోచిస్తూ ఇంకోటి చేస్తూ రిలాక్స్ అవ్వడం అనేది కరెక్ట్ పద్ధతి కాదన్నమాట. అయితే ఇలా ప్రతి అవయవాన్ని ఏంటంటే మనం కళ్ళని, మన బ్రెయిన్ని, మన ఆలోచనల్ని అదుపు చేసుకుంటూ ప్రతిరోజు ఆ ఒక 5-10 నిమిషాలు చొప్పున అలా పెంచుకుంటూ వెళ్ళడం ద్వారా మన బాడీలో ప్రతి అవయవానికి మనం మెసేజ్ ఇవ్వాలి. ఆమ్, ఏంటి మన బాడీలో ప్రతి అవయవానికి థ్యాంక్ యూ చెప్పుకోవడం, తర్వాత వాటిని రిలాక్స్గా ఉండాలని మనం మెసేజ్ పాస్ చేయడం ద్వారా కాళ్ళు, చేతులు, మ్, మన గుండెకి అన్నిటికీ కూడా మనం మెసేజ్ పాస్ చేసుకుంటూ వాటిని రిలాక్స్డ్గా ఉంచుకోవాలి ఫస్ట్. అప్పుడు దానికి మనకి శక్తినిస్తుంది. అయితే ఈ ఆ, అసలు టెలిపతి అంటే ఏంటి అంటేనండి, టెలిపతి అంటే ఇది నిజమేనా, ఏమిటి ఇది అసలు అంటే మనకి ఫస్ట్ నమ్మకం ఉండాలి. అంటే ఇందులో ఒక సెండరు రిసీవరు ఉంటారు, ఇద్దరు మనుషుల మధ్య తెలిసిన వ్యక్తులే ఉండాలి, వాళ్ళిద్దరి మధ్య నమ్మకం ఉండాలి. అంటే ఇది ఏమిటంటే భావాల్ని మాటల ద్వారా, మనం ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటాం కదండి. ప్రతిదీ మనకు భాష తెలుసు, తెలుగు పదాల ద్వారా మనం మాటలు మాట్లాడుతూ పదాలు ఎన్నో మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే ఇది ఫిజికల్గా మనం భావంతో మాట్లాడుకుంటుంటాం. కానీ మాటలు లేకుండా మన శరీరాన్ని కానీ వేరే మాటల ద్వారా కాకుండా మనం ఏం చెప్పకుండానే అవతల వాళ్ళకి విషయ సమాచారాన్ని తెలియచేయడంగా చెప్పుకుంటాం. అంటే ఏంటి, మన మనసులో ఒక భావాన్ని, ఆలోచన ఎదుటి వాళ్ళు తెలుసుకోగలుగుతారు. ఇది ఎలా అంటే మన ఆత్మ విద్య ద్వారానే, ఏకాగ్రత ద్వారానే సాధ్యమవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ భాష లేకుండా వేదికతో మనం భావాల్ని ఆ, గ్రహించగలుగుతాం. అలా ఇలా ఎన్నో సందర్భాల్లో మన చుట్టూ ఉన్న వాళ్ళు అనుభవం అవుతూ ఉంటారు. అంటే మనకి చూడండి, ఒకళ్ళు ఏదైనా తలుచుకోగానే వాళ్ళు మనకి ఫోన్ చేయడము, లేకపోతే మనం తలుచుకోగానే వాళ్ళు చేయడము, ఏదో ఒకటి విషయం గ్రహం. అయితే ఇది ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అంటేనండి, మనం ఫస్ట్ ఎరుకతో ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది అనమాట. అయితే ఆ, ఎలా మరి ఇది మనసుని ఆ, ఎప్పుడైతే మనం ఇది ఎలాగా విద్యను అభ్యసించడం మరి అంటే, ముందు మన మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం, అలాగే మన ఎరుకతో ఉండడం, అలాగే మన ఎమోషన్స్ని ఫస్ట్ కంట్రోల్లో ఉంచుకోవడం.
అంటే నేను శరీరాన్ని కాదు ఆత్మని అని తెలుసుకోవడం ద్వారా అయితే ఈ భూమి మీద అనుభవాలు పంచుకోవడానికి వచ్చాను కాబట్టి అంటే మనం ఎక్కడ మన అగ్రిమెంట్ చేసుకుని వస్తాము ఇలాంటి ప్లేసెస్లో ఉంటాము అని మన అనుభవాలన్నీ కూడా మనకి ఇక్కడ సహస్రధారలో 1000 రేకులు అంటారు కదండి. ఇవి 1000 రేకులు కాదు. అంటే ఒక్కొక్క జన్మలో ఉన్న ఒక్కొక్క అనుభవం మనకి ఒక రేకులా విచ్చుకుంటూ ఉంటుంది. అంటే మొక్క, చెట్టుగా, పువ్వుగా అలా మనకి తెలుస్తూ ఉంటుందన్నమాట. అంటే ఇంత జ్ఞానం సంపాదించాలి అంటే మనం ఫస్ట్ ఎరుకతో ఉండి మనకి మనకి ఎవరి మీద కోపం వచ్చినా ఏమి వచ్చినా అసూయ ద్వేషాలు కానీ అలాంటివి ఏమీ లేకుండా మనని ఫస్ట్ చెక్ చేసుకోవాలి. అయితే మనకి ఇదివరకు రోజుల్లో ఋషులు ఉండేవారు, మునులు ఉండేవారు. వాళ్ళు ఆ మౌన దీక్ష ద్వారానే మౌనంగానే ఉండేవారు. అంటే మనం ఏది చేయాలన్నా కూడా ముందు మౌనాన్ని ఆశ్రయించాలని. అయితే వాళ్ళు కూడా ఋషులు కూడా మరి ఎలా మాట్లాడుకుంటారంటే సంజ్ఞల ద్వారానే. సంజ్ఞల ప్రకారం మాట్లాడుకుని భాషించేవారనమాట. అయితే ఈ యోగులు మరి ఈ విధమైన సిద్ధిని పొందారు అంటే ఇంతటి శక్తిని పొందారు అంటే వాళ్ళు ఇలాగే సిద్ధిని పొందారనమాట. ఇది ఒక ఆధ్యాత్మిక శాస్త్రం మాత్రమే. అంటే చాలా మంది చూడండి ఏమనుకుంటారంటే ఇదేమైనా అతీంద్రియ శక్తులేమో అలా అని అనుకుంటారు. అంటే ఇలాంటి శక్తులంటే ఇప్పుడు ఏదైనా ఎవరినైనా నాశనం చేయాలన్నా లేకపోతే వేరే ఆలోచనలు చెడ్డగా చేసిన కోపాలన్నా ఇవి పని చేయవన్నమాట అండి. ఏదైనా మంచికి మాత్రమే ఉపయోగపడతాయని ఒకరి నుండి ఒకరి భావాలు ఎరుకతో అభ్యసించిన వారికి మాత్రమే ఇవి ఆ, మనం భావ ప్రసారం చేయగలం. అయితే మనం ఎక్కడైనా మౌనంగా ఉంటామండి. ఎప్పుడు మన మైండ్ ఆలోచిస్తూ ఉంది. అలాగే ఆ మాటలు మాట్లాడుతూనే ఉంటుంది. ఎలాగో అంతరాత్మకి విశ్రాంతి అనేది ఉండదు. కానీ మనం ఇంత శక్తిని వేస్ట్ చేసుకుంటున్నాము. అయితే మనం ఎప్పుడైనా బంధువులతోని స్నేహితులతోని వెళ్ళినప్పుడు మనం ఫస్ట్ ప్రాక్టీస్ చేయవలసింది మౌనాన్ని ప్రాక్టీస్ చేయాలండి. అంటే అప్పుడు మనకి ఏమొస్తుందంటే ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి శక్తి ప్రసారం అవుతుంది. శక్తి ఎనర్జీ వస్తుంది. అంటే ఫస్ట్ అసలు ఈ టెలిపతి కానీ ఏవైనా సరే మనకి ఈ ఆధ్యాత్మిక శక్తి మనకి ప్రసరించాలి అంటే మొదట మనలో ముందు మార్పు చేసుకోవాలి. మనం ముందు ఆనాపానసతి ధ్యానాన్ని అలవర్చుకుంటేనే మనకి శక్తి వస్తుంది. అయితే ఈ టెలిపతి ద్వారా మరి ఎలా భాష లేకుండానే ఎలా మనం భావాలు గ్రహించగలుగుతాము. అయితే ఎన్నో సందర్భాల్లో మనం ఎవరితో సంభాషిస్తామంటే మనకి బాగా తెలిసిన వారై ఉండాలి. అంటే అమ్మ కానీ నాన్న కానీ తమ్ముడు రిలేషన్స్ ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళ మధ్య ఏమైనా మధ్యలో బ్రేక్స్ వస్తే వాళ్ళ మధ్య వాళ్ళు తలుచుకుంటూ ఉంటారు. అప్పుడు ముందు ఫస్ట్ అసూయ ద్వేషాలన్నిటినీ తీసేసి వాళ్ళ గురించి ఒక మంచిగా ఒక మంచి ఆలోచన చేస్తే అప్పుడు వాళ్ళు మనతో మళ్ళీ కలుస్తారనమాట అండి. ఇది దానికి మంచిగా ఉపయోగించుకుంటాం మాత్రమే. అయితే మనకి ఇక్కడికి వస్తాము ఈ భూమి మీదకి. ఇది ఒక స్కూలు లాంటిదే కదండి మరి. ఈ స్కూలులో మరి ఏం చేస్తారు? తీసుకొచ్చి గైడ్స్ ఉంటారు. మనకి మామూలుగా ఇక్కడ బాగుంటుంది, ఇక్కడ బాగుంటుంది అని చెప్తారు. అలాగే ఈ భూమి మీదకి అగ్రిమెంట్ చేసుకుని వస్తాము. ఏ స్కూల్లో జాయిన్ చేయాలంటే అది మంచి స్కూలా కాదా అని చూసి చెక్ చేసుకుని జాయిన్ అవుతాం. కానీ పిల్లలు ఏం చేస్తారు? చదువు ఇవన్నీ మర్చిపోతారు. మర్చిపోయి మళ్ళీ వాళ్ళ మధ్య కొట్టుకోవడం, గొడవలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కొంతమంది మరి డ్రాప్ అవుట్ అయిపోతారు. బాబాయ్ నేను స్కూల్కి వెళ్ళినా అని మానేస్తారు. అలాగే మనం కూడా పైనుంచి అగ్రిమెంట్ చేసుకుని వస్తాం. కానీ మనకి ఒకరితో ఒకరు పడదన్నమాట ఇంట్లో. ఇలాగే మనం పెంచుకుంటూ ఉంటాం. కొంతమంది అయితే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల సూసైడ్ చేసేసుకుంటూ ఉంటారు. అది చేసుకుంటే మళ్ళీ మళ్ళీ మనం మళ్ళీ చదువుకోవాలి. మళ్ళీ జీరోకి వస్తాం. మళ్ళీ జన్మ తీసుకొని మళ్ళీ చదవాలి. అదే నేర్చుకుంటూ ఒక్కటే అనుకుని మనం ఇదే జన్మకు వచ్చాము. ఈ జన్మలో ఏం నేర్చుకోవాలో అది నేర్చుకోవాలి. అప్పుడు మనం పై స్టెప్కి పై క్లాస్కి వెళ్ళాలి. అని మనం నేర్చుకుని వెళ్ళాలి అని మధ్యలో ఆత్మహత్య చేసుకోకూడదు. ఎవరిని హింసించకూడదు. ఎవరిని చంపకూడదు. చంపినా మళ్ళీ మనకే మళ్ళీ మొదటికి వచ్చేస్తారు. మళ్ళీ ఆ జ్ఞానాన్ని నేర్చుకుంటారు. ఈ నేర్చుకున్న జ్ఞానం అంతా మనకి పెటల్స్ రూపంలో ఇక్కడ ఉంటుంది. అంటే 1000 అంటే 1000 అని కాదండి. ఇవి ఒక ఆ, అంటే ఒక ఆ, అలాగే ఈ ఈ కంప్లైంట్స్ ఉంటాయి కదండి. కంప్లైంట్స్ కానీ ఉండకూడదు. కంప్లైంట్స్ ఉండకూడదు. ఎవరి మీద జడ్జిమెంట్స్ కానీ ఉండకూడదు.
అలాగే మ్, మనకి మ్, సాధువులు వస్తూ ఉంటారు కదండి. ఎవరైనా సాధువులు ఇళ్ళ దగ్గరికి వస్తూ ఉంటారు. ఇళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఇదివరకు మనం ఏం చేసేవారంటే అందరూ ఏదైనా ఉంటే వాళ్ళకి ఎంతో అపురూపంగా వాళ్ళు రావడమే గొప్ప అని చెప్పి వాళ్ళకి వేసేవారు. ఈ సాధువులు కూడా అడుక్కోవడం తప్పు కాదు కదా, తక్కువ పనిగా భావించకుండా వాళ్ళు కూడా ఏం తోస్తే అది తీసుకుని వెళ్ళేవారు. దాని ద్వారా ఆనందం వాళ్ళకి, వీళ్ళు కూడా చక్కగా ఫీల్ అయ్యేవారు. కానీ ఆమ్, ఇప్పుడు మనం ఎంత పంచుతూ ఉంటే అలా మనకి మళ్ళీ ఇవ్వబడుతూ ఉంటుంది. అంటే ఎవరికైనా మన దాంట్లో వచ్చిన దాంట్లో మనం సంపాదించుకున్న దాంట్లో ఏదైనా కొంత ఎదుటి వారికి దానం చేయడం కానీ, ఈ ఏదైనా ఫౌండేషన్ మనం ఇప్పుడు సార్ ఫౌండేషన్లో పెట్టారు, ఎంతో కొంత ఒక 100 ఇచ్చినా సరే దానికి పూర్వజన్మ కర్మలన్నీ పోగొట్టబడతాయని, అలా మనం సంపాదించిన దానిలో ఒక 10% ఎంత ఉంటే అంత, లేదా జ్ఞానాన్ని ఇస్తే జ్ఞానం, ఈ విజ్ఞానాన్ని ఇస్తే విజ్ఞానం, లేదా ఉమ్, ఏమిస్తే అది సేవ సేవ చేయడం, లేదా జ్ఞానాన్ని పంచడం, తర్వాత ఉమ్, సేవ చేయడం, ఇవన్నీ కూడా ఇందులో ఒక భాగాలే. మనకి ఇవ్వబడితే మళ్ళీ మనకి తిరిగి అంతే ఎక్కువగా వస్తుందని దీని యొక్క అర్థం అండి. అయితే అయితే మనం ధ్యానం చేసినప్పుడు ఓ, ఈ టెలిపతి మనకి ఎలా వర్కౌట్ అవుతుందంటే, ధ్యానం చేసినప్పుడు మనలో మెసేజెస్ అంటే భావప్రసారం వాళ్ళకే కాదు, మనం కూడా కాంతితో అనుసంధానం అయినప్పుడు మనకి ఆ దివ్య శక్తులు అనేవి మనకి రిలీజ్ చేయబడతాయి. అంటే ఎలా అంటే మనం చుట్టూ కాంతితో అనుసంధానం చేయబడతాం. అయితే ఈ దివ్య శక్తుల ద్వారానే మనం మెసేజెస్ రిసీవ్ చేయడం, సెండ్ చేయడం జరుగుతూ ఉంటుంది. దీన్నే టెలిపతి అంటారు. అయితే దీనివల్ల మనలో ఎప్పుడైతే థర్డ్ ఐ ఓపెన్ అవుతుందో, ఆ పరంగా మనం ఎక్కువగా ధ్యానం చేస్తూ ఉంటామో అప్పుడు మాత్రమే మనకి థర్డ్ ఐ అనేది ఓపెన్ అయ్యి శరీరంలోని ఇంద్రియాలు యాక్టివేట్ అయ్యి మనకి కాంతితో అనుసంధానం కాబడతాం. అయితే మరి ఎలా యాక్టివేట్ అవుతుంది అంటే, ఆ, ఇది ఆనాపానసతి చేసినప్పుడే ఏదో ఒక ఇంద్రియం యాక్టివేట్ అయ్యి, ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ ఐ ఓపెన్ అయింది అనుకోండి, ఇప్పుడు మనకి ముందుగా ఏం జరుగుతుందో ఇవి కూడా మనం రిసీవ్ చేసుకోగలుగుతాం అన్నమాట, ప్రకృతి ద్వారా కూడా. అలాగే మన మనలోనే అత్యద్భుతమైన శక్తులు ఉన్నాయి కాబట్టి మనం తెలుసుకోగలుగుతాం, ఏం జరుగుతుందో తెలుస్తుంది. ద్వాపర యుగంలో జీసస్ కాలంలో ఏం జరిగిందో మనం తెలుసుకోగలుగుతాం. తర్వాత ఏం జరగబోతుందో కూడా మనం కృషి ద్వారా తెలుసుకోగలుగుతాం. ఎప్పుడంటే ఇవంతా ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే జరుగుతాయి కాబట్టి ఒక్కొక్కసారి జరగకపోవచ్చు. ఎందుకంటే మనలో అసూయ, కోపం, ద్వేషం ఇవన్నీ ఉన్నప్పుడు అవి మనని తొందరగా చేరవు. ఒక్కొక్కసారి హింసాత్మకమైన ధోరణి ఉంటే వాళ్ళకి ఇంకా రాకపోవచ్చును అనమాట. అయితే మరి ఆ, వీర బ్రహ్మం గారు ఉన్నారు కానీ, కాల జ్ఞానం రాసిన బ్రహ్మం గారికి మరి కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో అనేది కూడా ముందుగానే మరి ఆయన గెస్ట్ చేసి రాశారు కదండి. చెప్పారు కదా, మనకి ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇలా వింతలు జరుగుతాయి అని చెప్పారు కదా. మరి ఎలా జరగలుగుతున్నాయంటే ఇలాగే ఆయన ఫస్ట్ తెలియజేయడం ద్వారా మనకి అర్థమవుతుంది. అంటే మనం కూడా పూర్వజన్మలో ఫస్ట్ పై జన్మలో ఎక్కడ ఉండాలో, ఎలా ఉండాలో అన్నీ డిజైన్ చేసుకుని వస్తాము. అయితే ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఈ అసూయ ద్వేషాలన్నీ పెరిగేసరికి మనకి ఇవే వెనకబడిపోతూ ఉంటాం. అయితే మరి మనం మామూలుగా ధ్యానం చేసినప్పుడు మనకి ఎలా ఉంటుందండి, మనసు ప్రశాంతం వస్తుంది కదా. అలాగే చక్రాలు యాక్టివ్ అయిపోవాలి ఇవన్నీ కాకుండా ముందు ఫస్ట్ మన పూర్ణాత్మ అని ప్రశాంతంగా ఉంచుకోవాలి. అయితే ఇవన్నీ యాక్టివేట్ అవ్వాలంటే వచ్చేవన్నీ లాభాలే మనకి. అయితే కాంతితో అనుసంధానం అయ్యామనుకోండి, అప్పుడు పూర్ణాత్మ స్థితి యాక్టివేట్ అయ్యి మనకి అనుభవాలన్నీ తెలుస్తాయి అన్నమాట. అంటే చూడండి, మనం చక్రాస్లోని లమ్ అని పలుకుతాం, అలాగే బీజాక్షరాలు పలుకుతారు, వాటన్నిటి ద్వారా కూడా యాక్టివేట్ చేయబడుతాయి మామూలుగా. అయితే ఇదేంటంటే ఒక మైండ్ నుంచి ఒక మైండ్కి ఇవన్నీ కూడా
ఇదేంటి పూర్ణాత్మతో ఉన్నప్పుడే మనకి మొత్తం పర్మనెంట్గా థర్డ్ ఐ ఓపెన్ అయినప్పుడే ఇవన్నీ కూడా అనుభవాలు తెలుస్తాయి. అంటే పీనియల్ గ్లాండ్ ఉంటుందని, పీనియల్ గ్లాండ్ బ్రెయిన్తో అనుసంధానమై కాంతి చుట్టూ తిరుగుతుందని ఇవన్నీ అనుభవాలు కలుగుతాయి. అయితే కొన్ని మామూలుగా కూర్చుని కొంత చేసి కొంత వదిలేస్తూ ఉంటే మాత్రం ఇలాంటివన్నీ కూడా సరిగా టెంపరీగానే తెలుస్తాయి. కొన్నాళ్ళు చేసి వదిలేస్తే దీనికి టెంపరీ ఉంటుంది తప్ప పెర్మనెంట్గా అయితే మాత్రం జరగదు. అయితే ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఇంటర్లీక్ ఉండి ఒక వ్యాస్ట్ సిలబస్ అండి ఇది. అంటే ఒక 30 నిమిషాల్లో చెప్పేది కాదు. అదంతా చాలా ఎక్స్ప్లెనేషన్గా చాలా ఇదిగా చెప్పాలి. ఇవన్నీ కూడా సైంటిస్టులు మనకి ఎంతో చక్కగా అవన్నీ కూడా ఎంతో మంది అనుభవాల ద్వారా ధ్యానాల ద్వారా తెలుసుకున్నవే ఇవన్నీ. అయితే ఇవన్నీ కూడా మనకి ప్రతిదీ కూడా మన కంటితో చూస్తునేది కాకుండా ఇన్విజిబుల్గా చూడగలుగుతాం అన్నమాట అండి. అంటే ఒక్కొక్క జ్ఞానం తీసుకుంటున్నప్పుడు మనకి శాస్త్రాల్లో కూడా ఒక్కొక్క పెటల్ విచ్చుకుంటూ ఉంటుంది. అలాగే మంచి మంచి చూడండి, ఒక్కొక్కళ్ళు మధ్యలో ధ్యానం కొత్తగా వస్తారండి. ఇప్పుడు కొత్తగా వచ్చారు కదండి కొంతమంది. వచ్చినప్పుడు ఈ వేళంతా కొత్తగా ఉంటుందన్నమాట. అయితే అలవాటయ్యేది కొద్దీ కొంచెం కొంచెం చేసే కొద్దీ మనకి ఇవి అలవాటవుతాయి. మన ఇంట్లో కూడా ఏంటో వీళ్ళు ఇవన్నీ చెప్తున్నారు అనుకుంటారు. ఇవన్నీ కాదమ్మా! ఫస్ట్ మీరు ఇలా ధ్యానంలో కూర్చోండి. ఇంక ఇవన్నీ తర్వాత వస్తాయి అని చెప్తాం. ఏంటి వీళ్ళు ఇవన్నీ ఆత్మలు అంటున్నారు. ఇంకేమిటో చెప్తున్నారు ఇవన్నీ అని వాళ్ళకి అర్థం కావు. అయితే ఫస్ట్ ఏంటంటే మరి ఒకటో తరగతి, రెండో తరగతి అలా సిలబస్ పెంచుకుంటూ వెళ్తాం కాబట్టి ఇప్పుడు సిక్స్త్ క్లాస్‌లోకి వెళ్ళిన తర్వాత మధ్యలో 10థ్‌కి మధ్యలో హాలిడేస్ బ్రేక్‌లు వస్తాయి. అలాగే 10థ్ వరకు చదువుకున్న తర్వాత మళ్ళీ కూడా మారుతుంది. థియరీ, ప్రాక్టికల్ ఇంటర్మీడియట్‌లోకి వస్తాయి. అంటే వాళ్ళకి మధ్యలో ఒక పీరియడ్ కూడా వస్తుంది కదండీ! కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళకి ఏమవుతుందంటే మధ్యలోను కుదరకపోవడం. అంటే ఆ గ్యాప్‌లోని వాళ్ళకి ఏంటంటే మధ్యలో ఒక సీతాకోక చిలుకగా మారేటప్పుడు ఒక ఒక కకూను ఎలా అయితే మధ్యలోని ఒక టన్నెల్‌లాగా ఒక గ్యాప్ వస్తుందో, ఆ తర్వాత సీతాకోక చిలుకగా మారాక ఎంత బావుంటుందో అలా ఫ్రూట్‌ఫుల్‌గా ఉండగలుగుతుంది బటర్‌ఫ్లై లాగా. అయితే ఈ మధ్యలో సాధన అవసరం కాబట్టి గొంగళి పురుగు ఎలాగైతే సీతాకోక చిలుకగా మారేటప్పుడు దాంట్లో ఎన్ని మార్పులు జరుగుతాయో అన్ని మార్పులు కూడా జరుగుతాయి. అయితే ఈ మధ్యలో హాలిడేస్ వచ్చినప్పుడు వచ్చినట్టు గ్యాపే మన ధ్యానంలో కూడా కొత్త వాళ్ళకి వినిపించట్లేదండి వాయిస్. వినిపిస్తుంది మేడం. ఓకే, ఓకే సార్, ఓకే సార్, ఓకే మేడం. ఆ, ఈ కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళకి మధ్యలో గ్యాప్స్ వస్తాయి కదండి. సీనియర్స్ అంటే కొంచెం దీన్ని మధ్యలో ఎంగేజ్ చేసుకుంటారు. ఈ వచ్చిన ఒక వైడ్ ప్లేస్ వైడ్ ప్లేస్ వస్తుంది. ఇప్పుడు ఓకేనండి, సౌండ్ బాగా వస్తుందా? ఒక ఆ, ఓ- మధ్యలో ఒక గ్యాప్ అనేది వస్తూ ఉంటుంది వాళ్ళకి. అయితే ఆ గ్యాప్లో ఏం చేస్తారంటే సీనియర్ మాస్టర్స్ అయితే దాన్ని ఫిలప్ చేసుకుంటారంటే ఒక కొత్త కోర్సు నేర్చుకోవడమో లేకపోతే ఏదైనా పుస్తకాలు చదవాలనిపించడము, కొత్తగా జ్ఞానాన్ని ప్రచారం చేసుకోవాలి అనిపించుకోవడమో, ఇవన్నీ కూడా వాళ్ళకి వస్తాయండి. ఆ, కొత్ మరి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి మధ్యలోని అస్సలు టైం లేదనిపిస్తుంది. అసలు మార్నింగ్ నుండి సాయంత్రం వరకు నాకు అసలు ధ్యానం కుదరదు. నాకు తర్వాత చేద్దాము, కొంతసేపు అయ్యాక చేద్దాము, ఇలా అనుకోవడం దృష్టి పెట్టలేకపోవడం చేస్తారు కదండి. అప్పుడు ఏంటంటే ఇది వాళ్ళకి మనసు కోతి లాంటిది కాబట్టి వాళ్ళని చేయనివ్వదు అనమాట. అయితే అప్పుడు ఏం చేయాలంటే మనం స్ట్రాంగ్గా సంకల్పం చేసుకొని మనకి ఏంజల్స్ ఉంటారు కదా, ఆర్క్ ఏంజల్స్ వీళ్ళు ఉంటారు కదా, గైడ్ మాస్టర్స్ పైన మనకి గైడ్ చేస్తూ ఉంటారు కదా. ఇలాంటి వాళ్ళని మనం ఏం చేయాలి, వాళ్ళ యొక్క కాంతి మన మీద ఎప్పుడు రిఫ్లెక్ట్ అయి ఉంటుంది కాబట్టి అప్పుడు ఈ ఏంజల్స్ని మనం ధ్యానంలో కూర్చుంటున్నాను, నాకు చక్కగా ధ్యానం కుదరాలని అలాగే ఏదైనా సరే మనం అడిగి వాళ్ళ ద్వారా చక్కగా ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకోవచ్చు గైడ్ మాస్టర్స్ ద్వారా, అలాగే ఏంజల్స్ ద్వారా. అలాగే అప్పుడు మనకి అద్భుతాలు అనేవి జరుగుతాయి. అది ఎక్స్పీరియన్స్ ఎవరికి వాళ్ళు చేసుకుంటే అర్థమవుతుంది. అలాగే మన శరీరాన్ని కూడా సెపరేట్ చేసి మనం బాడీని కూడా
క్లీన్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా చూడండి కొంతమందికి టెలిపతి అంటే కొంతమందికి ఏదైనా ఎవరైనా చనిపోయారనో ఏదైనా తెలిసినప్పుడు మనకి తెలుస్తుంది ఏదో ఒక సూచన ద్వారా తెలుస్తుంది. ఏదో అన్నం మాడి ఏదో పాడైపోయిందని ఏదో అలా మనకు తెలుస్తూ ఉంటుంది. అప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు మనకి నిజమైన వార్త తెలుస్తుందనమాట. అప్పుడు అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పిరమిడ్ మాస్టర్స్ అయినా, ధ్యానం చేసే వాళ్ళైనా పాపం వాళ్ళ ఆ బాధలో ఉండి భార్య గాని, భర్త గాని ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళకి ఆ బాధలో ఉండి కొన్నాళ్ళు గ్యాప్ వస్తది. అప్పుడు అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఒక వాళ్ళ ఫిజికల్ బాడీకి ఎదురుగా కళ్ళు మూసుకొని పూర్ణాత్మని ధ్యానం చేసుకొని పూర్ణాత్మ ద్వారా కాంతిని అనుసంధానం చేసుకొని అక్కడున్న మైండ్ మెంటల్ బాడీని సెపరేట్ చేసుకొని వాళ్ళు ఎదురుగుండా కూర్చోబెట్టుకుని వాళ్ళకి చెప్పి ఒక చిన్న పిల్లకి చెప్పినట్టు చెబితే అప్పుడు అక్కడున్న క్రాక్స్ కానీ బ్లాకేజెస్ కానీ మొత్తం అన్నీ పోయి మళ్ళీ వాళ్ళు స్పిరిచువల్గా మళ్ళీ వచ్చేస్తారనమాట అండి. మళ్ళీ వాళ్ళు అవన్నీ కూడా క్లీన్ అయిపోయి నార్మల్ అయిపోతారనమాట. ఇంతంతటి విజ్ఞానం ఉందండి మనకి ఇందులో. అయితే మన బాడీలో కూడా టెలిపతి ఎలా జరుగుతుందంటే మన శరీరంలో మన బాడీకి కూడా మనం ఇదివరకు చెప్పుకున్నట్టుగానే ప్రతి ఆ, లో ఉన్న ప్రతి అవయవాన్ని మనం కాళ్ళు చేతులు తల మెడ మొత్తం చేతులు అన్నిటినీ కూడా మనం కాళ్ళ వరకు తల నుండి కాళ్ళ వరకు మనం దాన్ని చక్కగా ప్రశాంతపరుచుకొని ఒక అరగంట కూర్చుంటే చక్కగా పూర్ణాత్మ తయారవుతుంది. ప్రశాంతంగా ఉండగలుగుతాం. అప్పుడు మనం ఏదైనా సాధ్యం అవుతుంది అనమాట. అయితే మరి ఎలా అభ్యసిస్తారండి టెలిపతిని అంటే ఫస్ట్ మనం ఏదైతే అనుకుంటున్నామో ఫస్ట్ మనం మనలోనే చేంజెస్ చేసుకోవాలండి. ఎక్కడో ఎవరో మనల్ని ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అన్నారని ఇంకోటి ఏదో బాధ పెట్టారని మనం వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాం. అయితే వాళ్ళు అలా ఆలోచించి ఉండడం వల్ల మన మనసు ప్రశాంతత కోల్పోతూ ఉంటాం. అయితే అసలు ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే టెలిపతిని ఎలాగ అభ్యసించాలి అని. ఫస్ట్ మనం బ్యాలెన్స్డ్గా ఉండి కంపోజ్డ్గా ఫస్ట్ తీర్చిదిద్దుకొని ఒకరి భావాలు ఒకరిని ప్రభావితం చేసుకుంటూ ఉంటాయి కాబట్టి టెలిపతిని అభ్యసించాలంటే ముందు ప్రశాంతంగా ఉంచుకోవడం ఎలాగా అని మనం తెలుసుకోవాలండి. బాలేదు హర్రీగా ఉన్నాము వర్రీగా ఉన్నామని బోల్డ్ పనులు ఉన్నాయని మనకేం జరగట్లేదని అలా వర్రీ అయిపోతూ ఉంటారు. అయితే ఇవి యాక్చువల్గా చాలా చిన్న విషయాలే. వీటన్నిటికీ మనం ఈ శక్తిని ధారపోసేసి చిరాకు తెచ్చుకుంటే ఈ నమ్మకస్తులైన మామూలుగా మనం దీన్ని గనక ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే నమ్మకస్తులైన స్నేహితులు ఎవరో ఒకరు సాయం తీసుకుని ఒకే టైము ఒకే టైం అనుకుని సాయంత్రమో ఎప్పుడో ఏదో ఒక టైం ఎగ్జాక్ట్గా 6 o'clock అలా పెట్టుకొని అప్పుడు వాళ్ళు మీరు ఏమనుకుంటున్నారు ఒక ఆలోచన పాస్ చేసుకుంటే వాళ్ళిద్దరు ఆలోచించింది కరెక్ట్ అయిందా లేదా అన్నది రిసీవ్ చేసుకుని ఒకరికొకరు చెప్తే వాళ్ళకి చాలా వరకు మ్యాచింగ్ అవుతాయండి. కొంతమందికి అవ్వకపోవచ్చు ఎందుకంటే వాళ్ళలో ఉన్న ఆలోచనలు బట్టి జరగవు. అయితే ఇవి మాత్రం ఈ ఆధ్యాత్మిక శక్తిని మాత్రం ఒక కాంతి శక్తిగా మనం ఉపయోగించుకుంటాం దీన్ని. చీకటి శక్తులు ఏమైనా ఎట్టి పరిస్థితుల్లో స్వార్థానికి క్రోధానికి ఎదుటివారి వినాశనానికి మాత్రం ఈ ఆలోచనలు ఈ భావాలు కూడా పనికిరావండి ఇవి. అయితే ఇవి మ్, ఇందాక చెప్పినట్టుగానే భార్యాభర్తల మధ్య స్నేహితుల మధ్య తల్లి బిడ్డల మధ్య మాత్రమే కుదురుతుంది. అయితే వారు ప్రసారం చేసిన భావాలు వినగలుగుతాము. నమ్మకంతో సాధన చేస్తే వారు రిసీవ్ చేసుకోగలుగుతారు. అయితే పూర్వకాలంలో మనకి ఏం జరిగాయో కూడా తెలుసుకోవచ్చు. ఆ, ఇదంతా కూడా మన సంకల్ప శక్తి మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. అలాగే దివ్య దృష్టితో చూడవచ్చు. అలాగే కోపం అసూయ ద్వేషాలు ఉన్నప్పుడు కూడా ఇవి మనకి పనిచేయవు. లేట్ కూడా అవుతాయి. అయితే టెలిపతి అనేది ఒక భావ ప్రసారం మాత్రమే అండి. ఒక కమ్యూనికేషన్ అన్నమాట. అంటే ఏంటి వాళ్ళు చెప్పకుండానే మన మైండ్ ద్వారా రీడింగ్ చేస్తాం. ఇది ఒక టెలిపతి అనేది ఒక కమ్యూనికేషన్ సాధనం అండి. మన సెన్సెస్ మన సెన్స్ ఉపయోగించకుండా మైండ్ టు మైండ్ రిలేషన్స్ ద్వారానే ఇవి అప్లై చేస్తారనమాట. అలాగే
ఇది ఏంటంటే కొన్ని ఉంటాయి కదండీ! లా ఆఫ్ అట్రాక్షన్ అని. తర్వాత అలాంటి ఎక్స్‌పీరియన్సెస్ అన్నమాట. ఇందులో ఓన్లీ పాజిటివ్ మాత్రమే మనం తీసుకుంటాం. పాజిటివ్ ఆలోచనలకే తీసుకుంటాం. సరిగ్గా ఎప్పుడైనా తల్లి, కూతురు మధ్య రిలేషన్స్ సరిగ్గా లేనప్పుడు వాళ్ళిద్దరి మధ్య రిలేషన్స్ బలపడడానికి ఉపయోగించుకుంటాం. స్నేహితుల మధ్య కూడా ఎవరైనా పొరపచ్చాలొస్తాయి కదండీ! అలాంటి వాళ్ళ మధ్య ఉపయోగించుకుంటాం అన్నమాట. సో, చివరాఖరికి పాజిటివ్‌గా మారగలుగుతాం. అయితే హ్మ్. ఇదేంటంటే ఫస్ట్ మనం ఆహ్, మెసేజెస్ పాస్ చేసుకుంటాం. మనకు మనమే కూడా మెసేజెస్ పాస్ చేసుకుంటాం. ఫస్టు అన్నిటికి మూలం ధ్యానం కాబట్టి, ధ్యానంలో మనం మెసేజెస్ పాస్ చేసుకుంటాం. లా ఆఫ్ అట్రాక్షన్ అని ఎన్నని ఉంటాయి. అన్ని రకాలు ఉంటాయి. ఈ శక్తులు మనకు సంపాదించుకోవాలి అంటే మొట్టమొదట ఇవేవో రకమైన శక్తులు కాదండి. మనలో ఉన్న అద్భుతమైన శక్తులనమాట. ఇది ఒక రకమైన టెలిపతి అనేది ఒక శక్తి. అద్భుతమైన శక్తి. దీన్ని మంచికి ఉపయోగించుకుంటాం. ధ్యానం ద్వారానే దీన్ని డెవలప్ చేసుకుంటాము. ధ్యానాన్నే మనం ఆశ్రయిస్తాం. దీని ద్వారానే మనకి మనసు ప్రశాంతంగా ఉండగలుగుతుంది. అయితే ఇది ఇందాక చెప్పుకున్నట్టుగానే చాలా పెద్ద వాస్ట్ సిలబస్. దీని మీద కూడా బుక్స్ వచ్చాయండి. కానీ కొన్ని దేశాలలో అయితే రష్యాలో అయితే దీన్ని ఇది రాయొద్దు అని కూడా చెప్పారట దీని మీద బుక్స్ మీద. అయితే ఎంతోమంది ఎక్స్‌పీరియన్స్ చేసి మంచి మంచి అద్భుతాలు సాధించిన వారున్నారు కాబట్టి మనం పాజిటివ్‌గా తీసుకొని హ్మ్. దీనిలో మనం ధ్యానాన్ని పెంపొందించుకుంటూ కొత్తవారేంటంటే చక్కగా కళ్ళు మూసుకొని చక్కగా హ్యాపీగా ప్రశాంతంగా ఉండడం కోసమే ఇదంతాను. కాబట్టి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. చాలా అద్భుతంగా చెప్పారు. టెలిపతి అంటే ఏంటి, దాన్ని ఎలా సాధించాలి, ఎలా సాధించాలి అంటే మొత్తం మళ్ళా అన్ని టాపిక్స్ కవర్ అయిపోతాయి. ఎంత చక్కగా ఉందో. కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ, చాలా వినని మేడం. వాళ్ళు కానీ చాలా మేడం. బోర్ కొడతదేమో అని ఊరుకున్నా మేడం. నా దగ్గర చాలా అన్ని ఇన్ఫర్మేషన్. టాపిక్స్ కవర్ అయిపోతాయి మళ్ళీ. నిజమే కదా. కొత్తగా వచ్చింటారు, వాళ్ళకి ఇవన్నీ తెలియవు కదా. అంటే స్టార్టింగ్ ఎలా ఉంటుంది, ఆ తర్వాత ఎలా ఉంటుంది అని ప్రతి పాయింట్ టు పాయింట్ బాగా చెప్పారు. ఆ స్థితికి చేరుకోవాలి అంటే మనకు టెలిపతి అనే స్థితికి చేరుకోవాలి అనేది మనం ఎలా ఎలా సాధన చేయాలి, ఆ సాధన ఎట్లుంటుంది ఏంటి, ప్రతి పాయింట్ చాలా చక్కగా చెప్పారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. మీకు అందరికీ కూడా థ్యాంక్ యూ. బాగా నీట్గా చాలా తీసుకు. ఇన్ఫర్మేషన్ ఉంది మేడం. మనం తెలుసుకోవాలంటే అణువంత అణువులో కూడా చాలా తక్కువ మేడం. అవును, అంతే కదా చాలా మరి. అద్భుతమైన విషయం ఉమ్, అలా ఉన్నాయి మేడం. నిజమే కదా. అంత అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ. మీనా కుమారి గారు, మేడం అన్మ్యూట్ చేసుకో. నమస్తే మేడం. టెలిపతి అన్న అంశం గురించి చాలా చక్కగా ఎన్నో విషయాలు చాలా బాగా అద్భుతంగా అర్థమయ్యేలా చెప్పారు మేడం. ఇద్దరి మనుషుల మధ్య ఎలాంటి మాటలు లేకుండా కేవలం మైండ్ టు మైండ్ అది భావ ప్రసారాన్ని భావ ప్రసారం ద్వారా సమాచారాన్ని తెలుసుకోవడమే టెలిపతి అని చాలా చక్కగా చెప్పారు మేడం. మనము ఈ ధ్యాన సాధన ద్వారా ఎంత అనంతమైన ఈ ధ్యాన సాధన ద్వారా ఆ జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉన్నప్పుడు మన పీనియల్ బ్రెయిన్ లో ఉంటే పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ అయినప్పుడు మెలటోనిన్ అనే హార్మోన్ ఎక్కువగా రిలీజ్ కావడం వల్ల ఆ సహస్రారం అన్నది విచ్చుకుంటుంది. అది 1000 రేకులు అని చెప్తారు కానీ అది అనంతమైనది అనేసి చాలా బాగుంది మేడం. అది అత్యున్నత స్థితి ధ్యాన స్థితిలో. కాబట్టి బుద్ధుడు, మహావీరుడు ఇలా ఒక గొప్ప యోగులందరూ సహస్రార స్థితిలో ఉన్నవాళ్లే. చాలా చక్కగా చెప్పారు మేడం ప్రతి ఒక్కటి కూడాను. తర్వాత ఇది బ్రెయిన్ తో అనుసంధానం అయి ఉంటుంది అని చెప్పినారు. ఆ మనము మనం సాధన ద్వారా ధ్యాన సాధన ద్వారా జ్ఞానం పెంచుకుంటున్న కొద్దీ ఒక్కొక్క రేకు విచ్చుకుంటుంది. ఆ
తర్వాత ఒక గొంగళి పురుగు సీతాకోక చిలుకలాగా మారే ఆ మధ్య ఆ ప్రాసెస్ లో చాలా కఠినమైన పరీక్షలు ఉంటాయి. అప్పుడు ఎంతెంతగా మనం సాధన చేస్తూ ఉంటామో మనం కూడాను ఆ స్థాయికి ఒక సీతాకోక చిలుకలాగా రంగురంగులగా ఆ గొంగళి పురుగు అంటే కొంచెం చూడటానికి ఇదిగా ఉంటుంది. కానీ ఒక సీతాకోక చిలుకగా మారినప్పుడు అద్భుతమైన సౌందర్యంతో ఉంటుంది. కాబట్టి మనం కూడాను ధ్యానానికి ముందు గొంగళి పురుగులా ఉంటాము. మనం ధ్యాన సాధన పెంచుకొని ఒక అందమైన సీతాకోక చిలుకలాగా మారడం వల్లే మనం అత్యున్నత స్థాయికి ఎదుగుతాము అనేసి చెప్తున్నారు. ఫస్ట్ మనల్ని మనం బ్యాలెన్స్‌డ్ గా ఉంచుకోవాలి. మన ఎమోషన్స్ పట్ల బ్యాలెన్స్ ఉండాలి. అప్పుడే మనకు టెలిపతి అన్నది సాధ్యమవుతుంది. ఈ టెలిపతి అన్నది ఇది మంచి దీనికి ఉపయోగించుకోవాలి కానీ, ఎవరికైనా ఏ విధమైన చెడు చేయడానికి కానీ, కీడు చేయడానికి వాళ్ళకేదో ఆపద కలిగించడానికి మనం ఇటువంటి అత్యున్నతమైన శక్తుల్ని ఎప్పుడూ ఉపయోగించకూడదు. అది ఒకవేళ ఉపయోగించినా కూడాను వాళ్ళు పడిన బాధ కన్నా 1000 రెట్లు ఎవరైతే ప్రయోగించింటారో వాళ్ళు పడతారనేసి సార్ ఎప్పుడూ చెప్పేవారు. కాబట్టి మనకి ఏదైనా ఒక శక్తులు ఒక ఇది వచ్చినా కూడాను అది మంచి దానికే మనము ఉపయోగించుకోవాలి. ఇది చాలా మంచి సబ్జెక్ట్ తీసుకొని చాలా చక్కగా చెప్పారు మేడం. మైండ్ ఇంకొకటి టు మైండ్ కమ్యూనికేషన్ అని మెసేజెస్ అది పాస్ చేసుకోవడము అన్నది కూడాను చాలా బాగా చెప్పారు. ఈ టెలిపతి అన్నది పాజిటివ్ గా ఆ దీనికి మాత్రమే ఉపయోగించుకోవాలి అనేది ఇవంతా చాలా చక్కటి విషయాలు ఎంతో అద్భుతంగా చెప్పారు. ఇంత మంచి అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. ఇంకొకటి ఏంటంటే మనం ఎవరైనా మనం బాధ పెట్టినప్పుడు మనల్ని కష్టపెట్టినప్పుడు మనం అదే గురించి ఆలోచిస్తూ ఉంటాం కదండి, అప్పుడు మన ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది. కానీ మనల్ని ఫస్ట్ మనం మార్పు చేసుకోవాలి. అదే కష్టమైన విషయం కదా మేడం గారు. ఎవరైనా మనల్ని కష్టపెట్టే బాధ పెట్టారో మనం ఏం చేస్తాం, అదే బాధపడుతూ ఉంటాం. అలా కాకుండా మనం కూర్చుని ముందు మనం బ్యాలెన్స్డ్ చేసుకొని అప్పుడు చేయడం ద్వారా ఆ, అప్పుడు వాళ్ళకు కూడా మార్పు వస్తుందండి ఖచ్చితంగా. అవును. ఆ, ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నవి వాళ్ళకు కూడా ఆ, టచ్ అయ్యి వాళ్ళలో కూడాను మార్పు వస్తుంది. కాబట్టి మనం ఓకే. ఎందుకు ఇలా అందుకే జరిగిందని మనం ఫస్ట్ మనం ఏంటి అనేది ముందు మనలో మార్పు చేసుకుంటే, నేను అవును. ఎక్స్పీరియన్స్ చేశానండి. ఎవరైనా ఇప్పుడు ఫోన్ మేడం గారు అనుకోగానే నాకు వాళ్ళు ఫోన్ చేయడము ఏదో ఒక మెసేజ్, నేను కొన్ని ఎక్స్పీరియన్స్ చేశాను. అది మన సిక్స్త్ సెన్స్ అనుకుంటాము. అనుకుంటాం అవును. కదండి, సిక్స్త్ సెన్స్ చెప్పిన వాడికి అంటాం. అంటే మనం కూడా ఎక్స్పీరియన్స్ చేస్తామండి. ఇంకా అద్భుతంగా చేయాలి అంటే కనుక ముందు మనం ప్రశాంతమై ఈ రాగద్వేషాలన్నీ విడిచిపెట్టేసి మన ముందు మనం కామప్ అవుతే మనం బ్యాలెన్స్ చేసుకుంటే అప్పుడు మనం స్ట్రాంగ్ గా ఏంటి సంకల్పం చేసుకోగలుగుతాం. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా థ్యాంక్ యూ మేడం. కృష్ణకుమారి గారు అన్మ్యూట్ చేసుకోండి. ఆత్మ ప్రణామాలు మేడం. ధ్యానంలో ఉన్నప్పుడు మాత్రమే టెలిపతి కుదురుతుందా, లేకపోతే మామూలుగా విడిగా కూడా వీలవుతుందా? అది మేడం మామూలుగా మనం సెన్సస్ చేస్తాం కదా మేడం గారు. ఇప్పుడు మీరు సిస్టర్ లేకపోతే బ్రదర్ ఎవరో ఒకరిని మీరు తలుచుకుంటారు. మీకు మనసు అవును. కొంచెం వాళ్ళ వైపు ఉంటుంది కదండి. ఇది ఫిజికల్ గా అవును. మనం వెళ్ళాం, ఇక్కడ ఉండం, కానీ మనం ఏం చేస్తాం, వాళ్ళ ఆలోచన మనం చేస్తూ ఉంటాం కదండి. అది మనకి బాగా ఇష్టమైన వాళ్ళ గురించి ఆలోచిస్తాం, మనం బాగా బాధ పెట్టిన వాళ్ళని కూడా ఆలోచిస్తాం. బాధ పెట్టిన వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళ గురించి నెగిటివ్ గానే అవి మనమే బాధపడిపోయి మన ఎనర్జీ అంతా వేస్ట్ అయిపోతుంది. కానీ అదే మనకి ఇష్టమైన వాళ్ళు, మనం వాళ్ళ ప్రేమను పొందాలి. ఇప్పుడు అమ్మకు తల్లి బిడ్డ ఉన్నారు, ఇద్దరు సెపరేట్ గా ఉన్నారు, ఒకళ్ళంటే ఒకళ్ళకి ఇష్టం ఉంటుంది, కానీ ఏదో ఈగో వల్ల మాట్లాడుకోరు, కానీ తలుచుకుంటారు. అదే ఒక 10 పాయింట్లు వాళ్ళ గురించి పాజిటివ్ గా ఆలోచించుకోవడం వల్ల, ఈ మనలో మార్పు చేసుకోవడం వల్ల వాళ్ళకు కూడా అది అర్థమయ్యి అప్పుడు ఏదో మెసేజ్ వస్తుందో ఫోన్ వస్తుందో ఏదో ఒకటి ద్వారా మళ్ళీ ఒకటి అవుతారు అనమాట అండి. ఓకే ఫస్ట్ మేడం. ఇవన్నీ జరగాలంటే మేడం గారు, ఫస్ట్ మనం ఇందాక చెప్పినట్టుగా మనం మనసు కామ్ చేసుకోవాలండి ఫస్ట్. ఏంటంటే ఇవన్నీ కొత్తగా వచ్చారా మేడం గారు మీరు? ఇదివరకే ఇప్పుడే మీరు ఉన్నాను. ఉన్నారు. ఏంటి మేడం? ముందు నుంచి ఉన్నారు మేడం గారు క్లాస్ లో. మీరు ఏం చేస్తారు, చాలా వరకు మీరు మెడిటేషన్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి మీకు ఇందులో ఉన్న మనలో ఉన్న
ద్వేషాలు ఇవన్నీ పోగొట్టుకునే కొద్దీ మనకి ఇంకా అర్థమైపోతూ ఉంటాయి. ఇది సాధన చేయాలండి ఫస్ట్. కొంచెం కొంచెం మనకి ఫ్రెండ్స్ మధ్య లేకపోతే అలా నమ్మకస్తులై ఉండాలి, తెలిసిన వాళ్ళే ఉండాలి ఫస్ట్ దీనికి. ఇప్పుడు ఓకే. మీరు చెక్ చేసుకోవాలన్నమాట. నేను మనకు ప్రాక్టీస్ బాగా అటాచ్మెంట్ గా ఉన్న వాళ్ళను మనము అలా నమ్మకం. వాళ్ళ గురించి అనుకుంటానే. ఇప్పుడు నాన్న గురించి అనుకోండి, ఏదైనా ఒక సందర్భంలో వాళ్ళని మనం మనసులోకి అనుకున్నాం అనుకోండి, వెంటనే వాళ్ళ దగ్గర నుంచి ఒక ఫోన్ వచ్చేస్తుంది. ఏంటమ్మా ఇప్పుడే అనుకుంటున్నాను నీ గురించి, ఎంతలోనే నువ్వే ఫోన్ చేసావు అంటాం చూడండి. అలా అవును. అన్నమాట, ఆ వైబ్రేషన్స్ వెళ్తాయి వాళ్ళకు. Yes. నేను ఒక 2 డేస్ 3 డేస్ అయింటుంది సార్ నాకు రెగ్యులర్గా ఫోన్ చేస్తుంటారు, అమ్మ ఏం చేస్తున్నారు ఏంటి, ఏం రిపోర్టు అనేసి. ఒక 4 రోజులు అయింటుంది సార్ మర్చిపోయారు, ఏమో ఫోన్ రావట్లేదురా సార్, రంగనాథ్ సార్ మర్చిపోయారా అనంగానే ఇట్లా నేను ఫోన్ అనుకుంటాను, అంతలోనే వచ్చేసి ఆ గురువు దగ్గర నుంచి. అలా చూడండి, అలా వెళ్ళిపోతాయేమో గురు శిష్యుల బంధం అంటే, అట్లా ఉంటుందేమో అనిపిస్తుంది. అలా మనం ఎవరి గురించైనా అట్లా అనుకున్నాం అనుకోండి, వెంటనే అక్కడికి వెళ్ళిపోతాయి అవి. వాళ్ళకు తెలియకుండానే వాళ్ళ దగ్గర నుంచి మనకు ఒక మెసేజ్ లాగా కానీ ఏదో ఒక రూపంలో వచ్చేస్తుంది. అదనమాట, అది టెలిపతి అంటాం అనమాట. అయితే అట్లా అందరికీ మనకి అని కాదు, ఆ స్థితికి చేరుకుంటే, ఆ అంత పూర్తి అలా ఉంటే ఖచ్చితంగా. ఇప్పుడు మనం అనుకోగానే వాళ్ళు చేయాలా అనేది ఏమి ఉండదు కదా, కానీ చేశారు అంటే వెళ్ళిపోయాయి వైబ్రేషన్స్ అనమాట అట్లా. మంచైనా చెడైనా వెళ్తాయి, కానీ చెడు బాధను కలిగిస్తాయి, మంచి అయితే మనకి ఇస్తాయి. కాకపోతే ఇది ఒక ఆధ్యాత్మిక శాస్త్రం మాత్రమే కానండి. ఇదేమి అంటే అత్యున్నతమైన శక్తులుగా మనం ఇందులో అంటే థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది, మనకి అన్ని తెలుస్తాయి అంటారు కదండి. కానీ కొత్తగా వచ్చిన వాళ్ళకి అంతా బాగా చెప్తే దాన్ని అర్థం చేసుకోలేరు కాబట్టి దీన్ని మనం కొంచెం కొంచెంగా వాళ్ళకి ముందు ఫస్ట్ అసలు ఆ, ముందు ధ్యానంలోనే ఇవన్నీ జరుగుతాయి. అసలు ఇవన్నీ అవసరమే లేదనుకోండి, ధ్యానంలో పోను పోను తెలుసుకోగలుగుతారు. ప్రాక్టీస్ చేయాలంటే ఒక టైం అనుకుని ఇందాక చెప్పాను కదండి, ఫ్రెండ్స్ మధ్య ఒక టైం పెట్టుకొని ఏం ఆలోచించారు ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటూ ఈ చేయాలంటే ఫస్ట్ ఏం చెప్పానండి, మౌనాన్ని ఆశ్రయించాలి ఫస్ట్. బంధువుల మధ్యలోకి వెళ్తాం, స్నేహితుల మధ్యలోకి వెళ్తాం, ఏమేమో మాట్లాడుకుంటాం, అసలు విశ్రాంతి ఉండదు. ఆ మధ్యలో ఆలోచనలు, ఆ ఆలోచనలు మళ్ళీ మనం వెంట పెట్టుకొస్తామండి. అదే మనం అక్కడ కళ్ళు మూసుకుని ప్రశాంతంగా కొద్దిసేపు మౌనాన్ని ఆచరిస్తే అవేమి మనకి ఇబ్బంది కలిగించవు. లేకపోతే మనం మోసుకుని వెళ్ళిపోతూ ఉంటాం, అన్నిటికీ క్యారీ చేస్తాం, అవే మనకి పెద్ద బర్డెన్స్. ఈ కొత్తగా వచ్చిన ధ్యానంలోకి వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది, కూర్చున్నాక అమ్మ బాబు కూర్చోకూడదు, నాకు టైం లేదు బాబా, ఆ పని ఉంది ఈ పని ఉంది అనిపిస్తుంది. అప్పుడు ఎలా సాధ్యం అవుతుందండి? ఇంకా మనసు ఫస్ట్ రిలాక్స్ చేసుకోవాలి ఏదో విధంగా. కనీసం 5 నిమిషాలు 10 నిమిషాలు 15 నిమిషాలు ముందు తెల్లవారుజామున లేవడం, ఒక 6కో 5కో లేస్తే 5 to 6 చాలా మంచి టైం కాబట్టి ఆ టైంలో ఒక అరగంట అయినా ముందు మన అవయవాలకి మెసేజ్ పాస్ చేసుకోవాలి, వాటిని కామ్ చేసుకోవాలి. అప్పుడు ఎలాగైనా నెమ్మదిగా ఆలోచనలు, ఈవేళ 50,000 60,000 ఆలోచనలు వస్తే రేపటికి 59 వస్తాయి, 58 ఆలోచనలే వస్తాయి. అలా పోను పోను నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఒక ఇత్తడి పాత్రని చూడండి, రాగి పాత్రని తో తోమకుండా ఉండకపోతే మనకి అలా ఉండిపోతుంది. కానీ అవును. చింతపండు తోముతూ ఉంటే షైన్ వస్తూ ఉంటుంది. అంతే కదండి, మన మైండ్ కూడా వాడకుండా అంటే ఉండిపోతుంది. అదే మేడం, ధ్యానం చేయడం వల్ల ఇవన్నీ సిద్ధులు అనేటివి, ఇవంతా టెలిపతి కానీ, ఇంకా ఆస్ట్రల్ ట్రావెల్ కానీ, థర్డ్ ఐ విజన్స్ కానీ, ఇవన్నీ వస్తూ ఉంటాయి. కానీ ఇవన్నీ సిద్ధులు అన్నమాట. ఇవన్నీ ఈ సిద్ధుల వెంటే పడకుండా మనం సాధన వెంట పడండి అని సార్ చెప్తారు. ఓ ఓకే, ఈ ధ్యానం చేస్తే ఇలా ఉంటుందా ఇలా ఉంటుందా అని ఒక సాక్షి తత్వంతో చూడండి, సైంటిఫిక్ గా తెలుసుకోండి మీరు తో ప్రయోగం ఉండి చేసి. అంతేకాని వాటి వెంటే పడకుండా మళ్ళీ అది వేరే సబ్జెక్ట్ అయిపోతుంది. కాబట్టి మీరు ధ్యాన సాధన పెంచుకుంటూ ఆత్మజ్ఞానాన్ని పెంచుకోండి అనేసి సార్ చెప్తారు మేడం. థ్యాంక్ అదే యూ. చెప్పారు మేడం, బా ఎరుగుతూ ఉండాలి ఫస్ట్, మనం ప్రశాంతంగా పనిలో ఉంచుకోవాలి, ఉండవా? ధ్యాన సాధన చేసుకోవాలి. ఓకే థ్యాంక్ యూ ఓకే. మ్యామ్. ఓకే. ఇంకా ఎవరైనా మాట్లాడతారా మాస్టర్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ ఏమైనా డౌట్స్ ఉన్నాయా, లేదా ఏదైనా మాట్లాడతారా? మేడం గారు చెప్పారు చక్కగా దాని గురించి, ఎలా చెప్పారు కామెంట్స్.
ఏం మాట్లాడరా? అన్మ్యూట్ చేసుకోండి, హ్యాండ్ రైజ్ చేయండి. మేడం గారు, లలిత మేడం గారు నమస్తే. నమస్తే సార్. సుజిత మేడం గారు చాలా సార్ సాహసం చేశారు. ఈ యొక్క టెలిపతి గురించి చాలా చక్కగా వివరించారు. ఇది ఒక రకమైన సాహసం. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. అయినా సరే చాలా చక్కగా వివరించడం జరిగింది. ఈ ధ్యాన సాధనలో కూర్చున్నప్పుడు అలసిన శరీరానికి మన యొక్క అన్ని అవయవాలకి మనం టెలిపతి ద్వారా స్వాంతన కలిగించవచ్చు. అది చాలా ముఖ్యమైనది మేడం. ప్రతి ఒక్కసారి మన సాధనలో కూర్చోగానే ఆనాపాన సతిలో ఒక్కొక్క అవయవాన్ని మనం చూసుకోవాలన్నమాట. తల నుంచి కాళ్ళ వరకు ఉన్నటువంటి శరీర భాగాలను ఒక్కొక్క దాన్ని తలుచుకుంటూ అన్నిటికీ రిలాక్సేషన్ మెసేజ్ పంపించినామంటే మనసు మొత్తం ప్రశాంతం అయిపోతుంది. పూర్తి రిలాక్సేషన్ అవుతాం అనమాట. ఇది చాలా చక్కగా ఉంటుంది. అప్పుడు మన ఏకాగ్రత లభిస్తుంది. కాబట్టి మన యొక్క ధ్యాన సాధన చాలా చక్కగా చేసుకోవచ్చు. అది మనకి మెయిన్ పాయింట్. మనకి ధ్యాన సాధనలో కూర్చునే ముందే అది చేసుకోవాలి మనం. చాలా చక్కగా వివరించారు మేడం. ఈ టెలిపతి అనేది పూర్తిగా మన ముఖ్యంగా బాగా దగ్గర బంధువుల మధ్యనే జరుగుతుంది ఎక్కువగా. అది మనకు ముఖ్యం పరిస్థితుల్లో మొదట తర్వాత రోజుల్లో తర్వాత దూరంగా పోతుంది. కానీ మొట్టమొదట తల్లి బిడ్డలు, ఆ భార్యాభర్తలు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ అది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మా అబ్బాయి బెంగళూరు ఉన్నాడు. ఏమబ్బాయి ఈ రోజు ఇంకా ఫోన్ చేయలేదు అనుకుంటుంటాను. కాసేపటికి ఎప్పుడోసారి ఖచ్చితంగా ఫోన్ చేస్తాడనమాట. అక్కడ అలాగే జరుగుతుంది అనమాట. ఆ విధంగా ఒకరికొకరు సంబంధాలు ఉంటాయి కదా. మన మానసికంగా మనకి దగ్గర ఉంటా వాళ్ళకే ఖచ్చితంగా అర్థం జరుగుతుంది. ఇది టెలిపతిలో మీరు చాలా బాగా వివరించారు మేడం. చాలా చక్కగా ఉంది. ధన్యవాదాలు మేడం గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా మాట్లాడతారా? అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. లక్ష్మీపతి గారు. నమస్తే మేడం. సుజిత మేడం గారికి నమస్కారము. బాగా చెప్పారు మేడం టెలిపతి గురించి. అదే థ్యాంక్ యూ ఏదన్నా సార్. మనం అనుకుంటా అన్నప్పుడు ఫోన్ రావడము అది చాలా సార్లు జరుగుతాను మేడం ఈ మధ్య. అట్లా అనుకున్నప్పుడు జరుగుతాను. ఇది బాగా ఎక్స్ప్లెయిన్ చేసి మనం అన్ని తెలుసుకోవాలని దీంట్లో కూర్చున్నప్పుడు కూడా ప్రతి పార్ట్ అట్లా బాగా చెప్పారు మేడం దాని గురించి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. దిలీప్ కుమార్. దిలీప్ కుమార్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. అన్మ్యూట్ చేసుకోవాలి. మైక్ బటన్ ఉంటుంది కదా, అక్కడ ప్రెస్ చేయండి. ఇంకా అందరూ వీడియోస్ ఆఫ్ చేసుకుంటారు. ఎవరైనా ఈరోజు కొత్తగా జాయిన్ అయ్యారా క్లాస్లోకి? శైలజ గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. చేసుకోరా? మేడం ఏం లేదు, ఇప్పుడు మీరు ఎప్పుడు ధ్యానం చేపిస్తారా అని ఎదురు ఫుడ్ నైట్ మేము ఒంటరిగా పొద్దున్నే కూర్చొని చేయాలని మేడం చెప్పారు. కానీ అంటే నాకు కుదరటం లేదంటే టైం కాదు మేడం, ఉండలేకపోతే ఆలోచనలన్నీ వేరే విధంగా వస్తుంటాయి. అంటే నాకు దీని గురించి ఏం తెలియదు మేడం. ఈ ఫస్ట్ క్లాస్ లో నుంచే అంటే ఈ ఫస్ట్ నుంచి మేము స్టార్ట్ చేసి వింటున్నాను. రోజు వింటున్నాను మేడం కూడా బాగా. మేడం అన్నారు ప్రతిరోజు కూడా మీరు చేసుకుంటే మీకు మంచిగా అయ్యారు. ఆ మేడం చెప్పినట్టు గొంగళిపూడి నుంచి సీతాకొక చిలకలాగా అవుతారు అని అంటున్నారు. మాకు ఉంది అంత ఆశగా, కానీ అది జరగడం లేదు. జరుగుతుందా జరగదా? అసలు ఈ రోజు 9 అవుతుంది అమ్మ, ఇంకా 9:30 వరకు క్లాస్ అవుతుంది. తర్వాత ధ్యానం అందరితో పాటు కూర్చోవచ్చు ఉంది, కానీ పొద్దునంతా చేయాలి ఆలోచన మాత్రం రావాలి మేడం. సాధన ఫస్ట్ పొద్దునుంచి మీరు పనిలో ఉంటారు అని చెప్తున్నారు. ఎప్పుడు టైం దొరికినా కూడా
కొంచెం సేపన్నా కూర్చునే ప్రయత్నం చేయాలి. ఇందులో మనం ఏం చెప్తున్నామంటే 3 పూట్ల ధ్యానము, 2 పూట్ల స్వాధ్యాయము, 1 పూట సజ్జన సాంగత్యం. సజ్జన సాంగత్యం మన క్లాస్లో ఎలాగూ జరుగుతుంది. కానీ 3 పూట్ల అంటే పొద్దున్నే ఉదయాన్నే లేస్తూనే కొంచెం సేపు, మధ్యలో మధ్యాహ్నం మనకు ఎప్పుడన్నా టైం దొరికితే కాసేపు కూర్చోండి. అలాగే రాత్రికి. అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ కూర్చునే అలవాటు అవుతుంది కదా. ఒకటేసారి గంటలు గంటలు కూర్చోమంటే ఎవరు సాధనలో కూర్చోలేరు. కాబట్టి ఫస్ట్ కూర్చోవడం అలవాటు చేయండి, కళ్ళు మూసుకోవడం అలవాటు చేయండి, కొంచెం కొంచెమే. ఇంతవరకు వంగని శరీరాన్ని ఒక్కసారి వంచాలి అంటే అది కొంచెం అసాధ్యమే. కాబట్టి కొంచెం ఫస్ట్ పొద్దున్న నిద్ర లేస్తూనే కొంచెం ప్రాక్టీస్ చేయండి. కొంచెం సేపు ఒక 10 నిమిషాలతో మొదలు పెట్టండి. కూర్చోగలిగినారా, దాన్ని ఇంకొక రోజు నెక్స్ట్ డే 15 నిమిషాలకు చేయండి. అర్లీ మార్నింగ్ అనుకోండి, కొంచెం తొందరగానే ఆ శ్రద్ధ వచ్చేస్తుంది. అలాగే మధ్యాహ్నము కాసేపు కూర్చున్నారనుకోండి, అలా 3 పూటలా కూర్చోవడం మొదలు పెడితే ఆ తర్వాత కళ్ళు మూసుకొని ఆ శ్వాస మీద ధ్యాస పెట్టేదానికి అలవాటు చేసుకుంటాం. అసలు కూర్చోవడమే అలవాటు లేకపోతే ఇంకా కళ్ళు ఏం మూస్తాము, శ్వాస మీద ధ్యాస ఏం పెడతాము కదా. అది కొంచెము సాధనతోనే వస్తుంది. మనము ఒక 41 రోజులు అని ఒక క్యాలెండర్ అనుకోండి, దాని మీద టిక్ వేసుకుంటా రావాలి. 41 రోజులు నేను చేస్తాను అని ఫస్ట్ మొదలు పెట్టుకున్నాం అనుకోండి, 41 వరకు వద్దు, ఫస్ట్ 21 రోజులు కంటిన్యూగా ఒకే చోటనే ఒకే టైంలో కూర్చోవడం చేయడం చేయాలి. ఇప్పుడు మన క్లాస్లో మనం అంటే మారుతూ ఉంటుంది కొంచెం అటో ఇటో, కానీ పొద్దున మధ్యాహ్నం అయితే మీరు మెయింటైన్ చేయగలుగుతారు కదా. ఇప్పుడు పొద్దున్నే మనదే క్లాస్ ఉంది, 5 గంటల కంటే 5 గంటల ఖచ్చితంగా క్లాస్లో మెడిటేషన్ అయితే జరుగుతుంది కదా. అలా మీరు జాయిన్ అయ్యారనుకోండి, ఎంతసేపు ఒక 10 నిమిషాలన్నా కూర్చోవడం మొదలు పెట్టారు, అప్పుడు శరీరం కూడా వంగుతుంది, కూర్చోడానికి మొదలు పెడుతుంది. ఆ కూర్చున్న కొన్ని రోజులకు గమనించడం మొదలు పెడుతుంది. గమనిస్తూ గమనిస్తూ పోతే ఆలోచన రహిత స్థితికి చేరుకుంటాం. ఏది కూడా ఒక ఒక ఇట్లా మనము జాయిన్ అవుతూనే ఇట్లా అయిపోవాలి అంటే కాదు కదా. 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి చదువుకుంటానే 10కి వెళ్తాం, ఒకటేసారి 10వ క్లాస్కి వెళ్ళలేము. ఇక్కడ 1వ తరగతిలో ఉన్న వాళ్ళు ఉన్నారు, 10వ తరగతికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం ఒకరితో పోటీ కాదు, మనం సాధన మనం చేసుకుంటూ వెళ్ళడమే, నిదానం మీదే వస్తుంది. అయితే కూర్చోవడం అయితే ముందు మొదలు పెట్టండి. కళ్ళు మూసుకొని ఫస్ట్ కూర్చోవడం మొదలు పెడితే నిదానంగా నిదానంగా ఒక్కొక్కటి స్టెప్ ఎక్కుతా వెళ్తాం. అయితే నాకు వస్తుందా రాదా అనే అనుమానంతో చేయకూడదు ఏ పని కూడా. నేను చేయగలను, నాకు ధ్యానం అబ్బుతుంది, నేను సాధిస్తాను, ఆ స్థితికి చేరుకుంటాను అనే నమ్మకంతోనే మొదలు పెట్టండి. అంతేగాని నేను చేయగలనా, నాకు కుదురుతుందా అని మటుకు ఎప్పుడు నకారాత్మక పదాలు వాడకండి. ఫస్ట్ ఓకే మనం మేడం, థ్యాంక్ యూ. నేర్చుకోవాల్సిండేది సకారాత్మక మాటలే. ఏ విషయంలో అయినా సరే, ఇది నాతో అవుతుందా, ఇది నేను చేయగలనా అని ఒక ధ్యానమే కాదండి, ఏ ఒక్క విషయంలో అయినా సరే నకారాత్మక మాటలు వదిలేసి సకారాత్మకం, ఇది నేను చెయ్యగలను, నాతో అవుతుంది, అది ఏ పనన్నా కానీ. ఓకే, ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ అలా యూ మొదలు మేడం. పెట్టండి. అదే 25 days వరకు అవుతుంది, అయితే ఉమ్. అనిపించింది. మీరు చెప్పినాక కొంత తప్పకుండా చేస్తాను మేడం. థ్యాంక్ ఖచ్చితంగా యూ సో మచ్ అవుతుంది మేడం. మేడం, నమస్తే మేడం. ఖచ్చితంగా అవుతుంది. అయ్యేలాగా మనము చేసుకోవాలి. నాతో అవుతుంది, నేను చేయగలను అనేసి చేసుకోవడం. మేడం ఓకేనా? ఫస్ట్ మీ ఆలోచనలు ఎట్లా అంటే ఆలోచనలు వస్తాన్నాయి అని అనుకోకుండా మన బ్రెయిన్ లో ఇన్ని రోజుల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి స్టోర్ చేసుకున్న ఒక్కొక్కటే వెళ్ళిపోతున్నాయి అని ఒక పాజిటివ్ వేలో మీరు ఆలోచించండి. అంతా నేను శుభ్రపరచుకుంటున్నాను, ఆ బ్రెయిన్ లో ఒక ఆలోచనలు అన్ని నిండుకొని ఉంటాయి కదా, అవన్నీ ఫస్ట్ వెళ్ళిపోతాండి. ఫస్ట్ మనమంతా ఇప్పుడు ఒక రూమ్ లో ఒక వారం రోజులు మనం క్లీన్ చేయకుండా వదిలేస్తే ఆ ఇల్లంతా దుమ్ము పట్టేసి ఉంటుంది. ఫస్ట్ క్లీన్ చేసినప్పుడు ఆ దుమ్ము అనేది పైకి లేస్తుంది కదా, అట్లే మనం కూడాను ఇది ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్నో జన్మల నుంచి మనం అలవాటు చేసింటాం ఈ సమాచారాన్ని అంతా పోగు చేసుకునేది. ఆ ఫస్ట్ అదంతా ఈ ధ్యాన సాధన ద్వారా ఫస్ట్ క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది. ఆ క్లీనింగ్ ప్రాసెస్ లోనే మనకు ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయి అని అనుకుంటున్నాము. కానీ మన బ్రెయిన్ లో స్టోర్ చేసుకున్న ఆలోచనలన్నీ మొత్తం మనం క్లీన్ చేసుకున్నప్పుడే కదా మనం మళ్ళీ అక్కడ మనం ఎనర్జీని నింపుకుంటాము. కాబట్టి ప్రతి ఒక్కరూ పాజిటివ్ గానే ఆలోచించండి. ఆలోచన వస్తాంది అని కాకుండా స్టోర్ చేసుకొని వెళ్ళిపోతున్నాయి, నేను కొత్తగా వేరే పాజిటివ్ నింపుకుంటున్నాను అనే భావనతో ఉంటే మనకు సాధన బాగా కుదురుతుంది మేడం. థ్యాంక్ యూ. మొదట సంకల్పం తీసుకోవాలండి.
ఫస్ట్ సంకల్పం తీసుకోవాలి, స్ట్రాంగ్ సంకల్పం విల్ తీసుకొని అప్పుడు మనం మనకి ధ్యానం చేసే మాస్టర్స్ అందరూ కూడా ఏంజల్స్ ఉంటారు కదా, వాళ్ళని అడగాలన్నమాట. రేపు ఇలా ధ్యానంలో కూర్చుంటున్నాను, నాకు చక్కగా ధ్యానం కుదరాలని మీరు విల్ సంకల్పం తీసుకుని కూర్చుంటే అప్పుడు మనకి చక్కగా ప్రశాంతత వస్తుంది, చక్కగా ధ్యానం కుదురుతుందండి. ఇలా అంటే మనలో రెండు ఉంటాయండి, కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్ అని రెండు ఉంటాయి. అంటే మైండ్లో మనకి 10% ఆలోచనలు ఉన్నా ఏంటి మనకి లోపల అన్కాన్షియస్ మైండ్లో చేతన అంతఃచేతన ఆ, ఉంటాయి మనకి. ఆ మనసులోకి వెళ్ళాలి అంటే కాన్షియస్ మైండ్ ఎప్పుడూ కూడా చేయొద్దు, పడుకో, నిద్రపో అని చెప్తూ ఉంటుంది. అదే మన లోపల అన్కాన్షియస్ 90% ఉన్న శక్తిని బయటికి మనం ఇప్పుడు శక్తిని 10%ఏ వాడుతున్నాం. మనలో ఉన్న ధ్యానం చేయడం వల్ల 90% శక్తులు మనకు బయటకు వస్తాయన్నమాట అండి. అంటే ఇది చూడండి, సైకాలజిస్టులు సైకాట్రిస్టులు వాళ్ళకి ఏం చెప్తారు, ఏదో సినిమాల్లో కూడా ఆవిడ వంట చేయదు, ఆయనే చేస్తూ ఉంటాడు. ఆయన మా ఆవిడ వంట చేయదు అంటే అప్పుడు ఆయన్ని తీసుకొచ్చి ఒక 1000 రూపాయలు ఇచ్చి సైక్రటిస్ట్కి నువ్వు చేయగలుగుతావు అని చెప్పి హిప్నాటిజం చేస్తాడు. అప్పుడు ఆవిడకి నార్మల్ అయిపోతుంది. బాబు ఇది ఎలా జరిగిందంటే, నేను ఊరికే తీసుకొని 1000 రూపాయలు తీసుకుంటా అంటాడు ఆయన. అంటే ఏంటంటే ఇందులో మోళీ చేసే వాళ్ళు కూడా ఉంటారండి. అందుకని జాగ్రత్తగా మనం ఎవరు ఏంటి అనేది మన ఎరుకతో ఉండి జాగ్రత్తగా ఉండాలి. ఈ సబ్ కాన్షియస్ మైండ్, కాన్షియస్ మైండ్లో ఏంటంటే మనం ఉపయోగించేది కాన్షియసే. మనం లేచినప్పటి నుంచి పడుకునేదాకా ఉండేది కాన్షియస్. మనం పడుకుని లేచే ముందు ఈ సబ్ కాన్షియస్ మైండ్ మేల్కుంటుంది అనమాట. అప్పుడు మనం గనక పడుకునే ముందు లేచిన తర్వాత వెంటనే మనకి ఆ, ధ్యానం చేసుకున్నట్టయితే అప్పుడు ఈ సబ్ కాన్షియస్ మైండ్లో ప్రింట్ అయ్యి అప్పుడు మనకి చూడండి, అప్పిచ్చిన వాడు వెంటబడినట్టు అప్పుడు ధ్యానం కూడా మనం వెంటబడుతుంది అనమాట. అప్పుడు మనం అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. అబ్బాయి ఈ రోజు నాకు ఈ పనులు కాలేదంటే మనం నెగిటివ్ ఫీలింగ్ పెట్టుకుంటే భయపడుతూ ఉంటే అవ్వవు. అదే చూడండి, ఒక్కోసారి ధైర్యం వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. అప్పుడు హీరో చూడండి, ఒకేసారి అంత పవర్ తీసుకొని అప్పటి వరకు విలన్ కొడుతూ ఉంటాడు, ఈ హీరో అప్పుడు తిరగబడుతూ ఉంటాడు. ఒకేసారి అన్ని దెబ్బలు తిన్నా హీరో పైకి లేచి కొట్టేస్తాడు, విలన్ చంపేస్తాడు. అప్పుడు ఎలా వచ్చింది శక్తి? అది విల్ పవర్ అన్నమాట. అలా సబ్ కాన్షియస్ మైండ్లో ప్రింట్ అవుతే అంటే ప్రతిరోజు మనం మెసేజెస్ మనం పాస్ చేసుకుంటూ ఉంటే ఆ శక్తి అలా వస్తూ ఉంటుంది. అప్పుడు మనకి చక్కగా ధ్యానం కుదురుతుంది. మనకి ఆర్కేంజల్స్ అనే వాళ్ళని మనం ఒకసారి తలుచుకుని నేను ఇలా కూర్చుంటున్నాను, నాకు చక్కగా ధ్యానం కుదిరేలా చేయండి అంటే వాళ్ళు హెల్ప్ చేస్తారు. నాకు ఇంట్లోనైనా ఎప్పుడైనా మా అమ్మగారిని ఒకరే ఉన్నారనుకోండి, ఏదైనా ఆవిడ ఇబ్బంది పడ్డారంటే నేను తలుచుకుంటా అంతే. ఆ, హ్యాపీగా ఉంటుంది నాకు. అది నాకు సాల్వ్ అయిపోతుంది అనమాట అండి. ఆవిడ హెల్దీగా ఉంటారు. అలాగా వెరీ గుడ్, ఎక్స్పీరియన్స్ వెరీ గుడ్. చేస్తున్నాను. చాలా చక్కగా చెప్పారు మేడం. సుజిత మేడం గారు వచ్చిన కొత్తలో అసలు మోస్ట్లీ 4-5 నెలలు వీడియో ఆన్ చేసుకునేదే లేదనుకుంటాను. ఆ తర్వాత జస్ట్ వీడియో ఆన్ చేసుకోవడం మొదలు పెట్టారు. మామూలుగా మాట్లాడడానికి కూడా ఆ, అసలు వచ్చేది కాదు. ఆ తర్వాత చిన్న చిన్నగా క్వశ్చన్స్ అడగడం మొదలు పెట్టారు. తర్వాత మేడం గారు నేను ఒక క్లాస్ చెప్తానండి అని ముందుకు వచ్చారు. ఆ తర్వాత ఇంకా వీడియో ఆఫ్ ఉండదు. చక్కగా ప్రతి సెషన్ అటెండ్ అయ్యి డౌట్స్ అడుగుతూ ఉంటారు, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇంత చక్కగా రావడం జరుగుతోంది, చెప్పడం జరుగుతోంది. ఇదంతా కూడా మెడిటేషన్ వల్లనే అంత అద్భుతంగా జరుగుతోంది అంటే కూడా ఇదే. ఫస్ట్ ఇలాగే ఉన్నారు, నాకు కుదరట్లేదు మేడం గారు ఎలాగా అనే స్థితిలోనే ఉండినారు అనమాట. చాలా మానసిక బాధలతో ఉండినారు. చాలా అంటే చాలా మానసిక బాధలతో అంటే మాట్లాడే స్థితి కూడా లేకపోయేది. అలా మొదలు పెట్టారు తను. లేదమ్మా అని ఒక ధైర్యంగా మాట్లాడి, లేదు మీరు చేయగలుగుతారు, ఇలా ఒక 41 రోజులు చెయ్యండి, పుస్తకాలు చదవండి, వీడియోస్ చూడండి, అలా చెప్తూ చెప్తూ రాగా రాగా ఇదిగోండి ఇప్పుడు ఇలా వచ్చేసారు. అద్భుతం. థ్యాంక్ యూ మేడం. ధ్యానానికి రంగనాథ్ మాస్టర్ గారు వచ్చినప్పుడైతే సార్ అయితే రోజు క్లాస్లో ఉండేవారు, మీరు కూడా మధ్యలో మాట్లాడుతూ ఉండేవారు. అప్పుడు మాకు ఇంకా
రావడం రావడమే ఎనర్జెటిక్ గా ఉండేది. సార్ ఒకసారి కనిపిస్తే అవును. వారానికి ఒకసారి అయితే కనిపించమనండి మేడం. వస్తారు కొంచెం వస్తారు కొంచెం బాగా వస్తుంది. శనివారం వస్తారు. ఈరోజు సార్ క్లాసే ఉండే, బిజీగా ఉండడం వల్ల రాలేకపోయాను. అన్ని ఒక రోజు సెక్షన్స్ ఇంగ్లీష్ కనిపించకపోయినా హిందీ అన్నీ ఉన్నాయి కదా, అలా రౌండ్ చేస్తూ ఉన్నారనమాట. అందువల్ల సార్ ఒక వస్తారు. రోజు కనబడకపోయినా వెల్తిగా ఉండేది. రాలేదు సార్ రాలేదని. కానీ ఇన్ని రోజులు మేము తలుచుకుంటూ ఇప్పుడు సార్కి అర్థం అవ్వాలి. అవును. వస్తారు. ఒకసారైనా రావాలి, కనిపించాలి, మాకు మాట్లాడాలని. అవును, వస్తారు, ఖచ్చితంగా వస్తారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంత చక్కగా మాకు క్లాస్ అందించారు టెలిపతిని, అలాగే డౌట్స్ కూడా క్లియర్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అందరికీ థ్యాంక్ ఓకే.